చాలా వరస్ట్ అదే చాలా బెస్ట్ ఫీలింగ్ అండి టు హ్యావ్ వర్క్ విత్ సంథింగ్ లైక్ సంబడి లైక్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా హనుమాన్ చేసిన తర్వాత వాళ్ళు ఇట్లాంటి సినిమా చేస్తారంటే డెఫినెట్లీ సీజీ బడ్జెట్ కూడా బాగుంటుందని నాకు తెలిసింది. సో దట్ అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకూడదని ఏదైనా ట్రై చేస్తారు? లేదండి, నేను లేదు అంటే చాలా మీ సినిమా గురించి మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? అదే అండి, నేను చాలా అంతా అయిపోయాక టైటిల్ పెట్టామని ఆయన చెప్పారు, మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారా? నాకు తెలుసండి, ట్రూత్ ఐ నో. సో కన్ఫ్యూజ్ చేసేసారు కదా, ఇంక నేనేం మాట్లాడలేదు. నేను ఎందుకు వచ్చాను రా బాబు అనే ఫీలింగ్ లో ఉందామా ఇప్పుడు? సీరియస్ ఎందుకు లేచి వెళ్ళిపోండి, అయిపోతుంది ఇంకా. It's the worst interview possibly I have ever been like. Awesome. హాయ్ హలో నమస్తే. జూలై 19th డార్లింగ్ బై దిస్ కొల్వరి అంటూ మన ముందుకు రాబోతున్నారు ప్రియదర్శి, నభా నటేష్ అండ్ అశ్విన్. సో డార్లింగ్ ఈ పేరు వినగానే అందరికీ మన డార్లింగ్ గుర్తొచ్చేస్తూ ఉంటారు. సో ఆ సినిమా ఎంత సూపర్ సక్సెస్ అయిందో మనకి తెలిసిందే. మరి అదే పేరుతో అంటే ట్యాగ్ లైన్ మారింది అనుకోండి, అదే పేరుతో వస్తున్నారు. సో డార్లింగ్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఆల్రెడీ ట్రైలర్ చూసుంటారు, అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. అందులో నభా అయితే మొత్తం ఫ్రేమ్ అంతా తనే కనిపిస్తూ ఉంది, స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్తో. సో ఈ సినిమా జూలై 19th రిలీజ్ కాబోతోంది. టీం అయితే మనతో ఉన్నారు. సో ప్రియదర్శి గారు కూడా రెడీగా ఉన్నారు మంచి పంచులు వేయడానికి నా మీద. సో నేను కూడా రెడీ అనమాట. సో హౌ ఆర్ యు అండి? బాగున్నాను అక్షయ గారు, చాలా నేను మంచిగా ఉన్నాను. చెప్పండి. అంతే అంటే మీరు స్టార్ట్ చేస్తారు కదా, నేను ఇంకా సైలెంట్. లేదు, మీరు ఎలా ఉన్నారంటే బాగున్నాను. సో హౌ ఆర్ యు all of you? We are all amazing. Okay, we are like all ready to come to the theaters. Yeah. సో ట్రైలర్ చూసాను, చాలా కొత్తగా అనిపించింది. అండ్ అంటే పెళ్లి కాన్సెప్ట్ చుట్టూ తిరిగే అదే సంబంధించి, బట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే విదేశాలకు వెళ్ళొచ్చు, లైఫ్ సెటిల్ అయిపోద్ది అన్న పాయింట్ చాలామందికి ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం మరింత పెద్ద అదే ఒక పాయింట్ని ఫ్రెష్ కంటెంట్గా తీసుకొని మా ముందుకు వచ్చారు. సో ఈ పాయింట్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు థియేటర్స్లో? చాలా అద్భుతంగానే రిసీవ్ చేసుకుంటారు అని అనిపిస్తుంది. బికాజ్ ట్రైలర్ ఐ థింక్ 3 million వ్యూస్ వచ్చాయి 1 dayలోనే. అండ్ ఇంకా బుక్ మై షో వీళ్ళు ఓపెన్ ఇన్ లైక్ రేపు ఎల్లుండి లోపల, సారీ ఇంకొక 3-4 daysలో ఓపెన్ అవుతుంది. ఆ ప్రీ రిలీజ్ కూడా ఒక పెద్ద స్టార్ రాబోతున్నారు. అండ్ తర్వాత ప్రమోషన్స్ లైక్ అక్షయ్ లాంటి మీలాంటి పెద్ద సీనియర్ జర్నలిస్ట్ చేయడం వల్ల మాకు కూడా చాలా లైక్ మాకు మంచి బ్లెస్సింగ్ అది. సో రిసీవ్ చేసుకోవడంలో ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు అనేది నా అంచనా. బట్ మిగతా విషయాలన్నీ ఆయన మాట్లాడుతారు. ఓకే, చాలా చెప్పినట్టు అర్థమైనట్టు అర్థం కానట్టే ఉంది ఆడియన్స్కి. సో నభా, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. ఓకే, అంటే నేను చాలా బాగున్నాను. కన్ఫ్యూజ్ చేసేసారు కదా, ఇంక నేనేం మాట్లాడలేదు. నేను ఎందుకు వచ్చాను రా బాబు అనే ఫీలింగ్ లో ఉందామా? అసలు అక్కడి నుంచి అంటే ఇందాక శేఖర్ భాష చేస్తున్నప్పుడు అక్కడ రాగానే వీడా అనుకుని ఇట్లా వెళ్ళిపోయింది. సో అవన్నీ నిజాలు కాదు, నమ్మొద్దు ప్లీజ్. ఓకే, సో స్మార్ట్లో చూసాం ఆ ఎనర్జీ, ఆ లెవెల్, మళ్ళీ అంతే రేంజ్లో ఎనర్జీ నాకు ఇందులో అయితే కనిపించింది. అంటే 10 అంతే కదా. సో చాలా చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తుంది. అంటే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్స్ ఇప్పటి వరకు నాకు తెలిసి అబ్బాయిలే రోల్ నేను చూసిన వాటిల్లో, నేను చూడని వాటిలో ఉండుండొచ్చు. బట్ ఈ క్యారెక్టర్ అనగానే మీరు అంటే ఏమన్నారంటే మీరు చేయగలరు అనుకున్నారా, లేకపోతే ఇది ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుందని అనుకున్నారా? అది డైరెక్టర్ గారు బాగా చెప్తారన్నమాట. బట్ నాకు బేసికలీ స్ప్లిట్ పర్సనాలిటీ అంటే అది ఎలా చూపిస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమా ఈజ్ అన్ ఎంటర్టైనర్, ఇట్స్ అ కామెడీ, థ్రిల్లర్, లవ్ మిక్స్ ఉన్న ఒక తెలుగు ప్రాపర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా. దాంట్లో మనం ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనే క్యారెక్టర్ని ఎలా పెడతాము, ఎలా జనాల్ని ఎంటర్టైన్ చేస్తాం, అండ్ హౌ టు ట్రీట్ దట్ సెన్సిటివ్ సబ్జెక్ట్ అనేది చాలా బాగా చెప్పారన్నమాట. అంటే ఇది ఇలా ఉంది, ఇది స్ప్లిట్ పర్సనాలిటీ అలా చెప్పట్లేదు, కథలా చెప్పారు. కథ చాలా నచ్చేసింది. ఈ సినిమాలో ఈ ఒక మ్యాటర్ని ఎలా చెప్తున్నారు, ఎలా వెళ్తుంది ఆడియన్స్కి, ఇలా ఉంటే అది ఎలా యాక్చువల్లీ అప్రోచ్ అవ్వాలి అనేది, ఎంత ప్రేమతో అప్రోచ్ అవ్వాలి ఒక మనిషికి అట్లా ఉంటే అనేది చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేశారు. నేను మైండ్లో ఫిక్స్ అయ్యా, అయిపోయింది. ఇంకా యాక్చువల్లీ 1 or 2 scenes వెన్ ఐ హర్డ్ ఈవెన్ బిఫోర్ నాకు నా మొత్తం కథ విన్నాక ముందు దెర్ ఈస్ 1 scene
అది దాంట్లో ఐ వాజ్ సోల్డ్. ఐమ్ లైక్, ఓ మై గాడ్, దిస్ మూవీ ఈజ్ అమేజింగ్, దిస్ స్టోరీ ఈజ్ హిలేరియస్. నేను చాలా రోజు తర్వాత రాబోతున్నాను. ఈ సినిమాలో నేను ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తే ఎలా ఉంటుందో, నా వర్షన్ ఎలా ఉంటుందో అది నేను ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. సో ఎక్స్ప్లోర్ చేసా. సో 2 questions వాళ్ళని అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పారు. సో ఏమంటారు అంటే ఫస్ట్ టైం మీరు ఒక తెలుగు సినిమా చేస్తున్నారు, దట్టు ఒక హిలేరియస్ ట్రాక్, ఇది ఎంటర్టైన్ చేస్తున్నాయి అంటే ప్రియదర్శి ఉన్నారు అంటే ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎలా హ్యాండిల్ చేశారంటారు? యాక్చువల్గా నా వర్క్ చాలా ఈజీ అండి, బికాజ్ వన్స్ ఐ ఫినిష్డ్ రైటింగ్ అండ్ దెన్ ఐ గాట్ గుడ్ యాక్టర్స్ ఆన్ బోర్డ్. ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ స్పెక్టేటింగ్ ఓన్లీ. సో మై వర్క్ వాస్ ఇన్ లైక్ the camera is on, so I don't want to miss out on good shots. That was because for every take, every shot, they had a beautiful chemistry, they were improvising, they were enhancing the scene. I was enjoying in the monitor, like it was like the first audience, on the monitor I was enjoying, I had fun. సో ఆ క్యారెక్టర్ నభా తప్పితే ఇంకెవరైనా చేయగలరంటారా? See, when we write, we have many faces on mind, and today like నేను ఆల్రెడీ సినిమా ఆల్రెడీ చూసాను, ఐఎమ్ బీన్ సీయింగ్ ఇట్ కంటిన్యూస్లీ. సో దెన్ ఐ విల్ టెల్ షీ స్కిల్డ్ ఇట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ ఫర్ ఎనీ యాక్టర్ ఇన్ ద కంట్రీ, అండ్ ఇట్ ఈస్ నెవర్ డన్ బిఫోర్. Like a female actor has never done this before, and I think she's very daring to do it, because from the experience I know the reactions of many actors, what they have given me from this. I think she's killed it. So if the title and the caption are working together, it is because of the darling and because of his reactions for it. So it's been great. సో స్టోరీ ప్రకారమే ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటారు, ఎందుకంటే ఒక ఆల్రెడీ ఒక సూపర్ హిట్ సినిమా టైటిల్ డార్లింగ్ అనేది తెలుగులో. సో అది పెట్టాలనుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తారు, బట్ కింద క్యాప్షన్ పెట్టి అర్థమైంది డార్లింగ్ వై దిస్ కొలవరీ అని. సో ఒక భార్య బాధితుడు లాగా అయితే అనిపించింది నాకు. సో టైటిల్ జస్టిఫికేషన్ అదే అంటారా? Ade, it's just it's like a regular dialogue we tell at home when we are married. Darling, why are you angry with me? Darling, I am sorry. Like that, darling, why this colorway on me? That's the sense of it. We had a different title before, like the caption "Why this colorway" was our initial title. Then with lot of discussions, we decided on Darling. Then నాకు తెలుసు డార్లింగ్ అంటే ప్రభాస్ సార్, ఆ సినిమా బ్లాక్ బస్టర్. సో చాలా రెస్పాన్సిబిలిటీ తోటే వీ డిసైడెడ్, ఓకే వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ అండ్ వీల్ సీ ద ఫిల్మ్, అండ్ దెన్ స్టిల్ ఇఫ్ ద ప్రొడ్యూసర్ బిలీవ్స్ వీ కెన్ గో దిస్ టైటిల్, విల్ గో విత్ ఇట్. సో దట్ ఈస్ వెన్ వీ డిసైడెడ్. సో చాలా కాన్షియస్గా విత్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ కెప్ట్ దట్ టైటిల్. ఓకే, ప్రియదర్శి గారు, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆల్మోస్ట్ 100కి 200% న్యాయం చేస్తారు. బట్ నీకు సో ఇది పక్కన పెడితే ఈ సినిమాలో అయితే నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. చాలా షేడ్స్, ఒక ఇన్నోసెంట్ ఒక అబ్బాయి క్యారెక్టర్ చేశారు, అంటే పెళ్లి చేసుకుంటే పారిస్ వెళ్ళొచ్చు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నది. సో ఏమనిపించింది ఈ క్యారెక్టర్ ప్లే? ఇప్పటి వరకు ఇలాంటిది అయితే ప్లే చేయలేదని నేను అనుకుంటున్నాను. చేయలేదండి. అంటే ఇది ముందు ఇది బాగా అంటే అసలు ఇట్లాంటి క్యారెక్టర్ కూడా అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకూడదని ఏదైనా ట్రై చేస్తున్నారు? లేదండి, నేను లేదు. చాలా మీ సినిమా గురించి మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? అదే అండి, ఇది చాలా లేదండి, ఆనెస్ట్ గానే చెప్తున్నాను, చాలా ఆనెస్ట్ గా చెప్తున్నాను. లేదు అంటే మరి అంత హానెస్ట్ గా వద్దు ప్లీజ్. అంటే ఎలా అనిపించింది అంటే, నేను అంటే దాదాపు ఇప్పుడు అన్ని లాగులు వద్దు ప్లీజ్, డెఫినెట్లీ చాలా వర్స్ట్, అదే చాలా బెస్ట్ ఫీలింగ్ అండి టు హ్యావ్ వర్క్ విత్ సంథింగ్ లైక్ సంబడి లైక్ ఈ ఒక్క షాటే వైరల్ అవుతుంది అనమాట ఇంకా రేపటి నుంచి. అదే కదా మీ టార్గెట్, అదే కదా. చాలా హ్యాపీగా ఫీల్ అయినండి, చాలా చాలా కంటెంట్ ఫీల్ అయ్యాను. అసలు ఈ క్వశ్చన్ తీసేయండి, నేను ఏమడిగినా ఆయన ఒక స్టూపిడ్ క్వశ్చన్ అనుకుంటున్నారు. డార్లింగ్ అంటే సరే డెఫినెట్లీ పేరు పెట్టుకొని ప్రభాస్ అన్న కూడా రిలీజ్కి అడగొచ్చు, తర్వాత ఒక ట్వీట్ పెట్టమని అడగొచ్చు, ఇట్లాంటి చాలా ఎక్స్పెక్ట్ చేసే నేను ఈ సినిమా అంటే టైటిల్ వినగానే ఫస్ట్ కథ కూడా వినలేదు నేను. టైటిల్ విన్న తర్వాత నేను ఐ వాజ్ లైక్ ఎస్ ఐ విల్ డూ దిస్ ఫిలిం. అంతా అయిపోయాక టైటిల్ పెట్టామని ఆయన చెప్పారు, మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారా? నాకు తెలుసండి, ట్రూత్ ఐ నో. సో బేసికలీ సో దట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇది ఏంటంటే ఇంకా ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా హనుమాన్ చేసిన తర్వాత వాళ్ళు ఇట్లాంటి సినిమా చేస్తారంటే డెఫినెట్లీ సీజీ బడ్జెట్ కూడా బాగుంటుందని నాకు తెలిసింది. సో దట్
వై ఆర్ యు లాఫింగ్? ఏ నేను యాక్టింగ్, మీరు యాక్టర్ అని తెలుసు, మరి ఇంతనా? లేదండి, అయ్యో ఇప్పుడు నిజమా కాదా? ఇప్పుడు బేసికలీ ఇప్పుడు ఏమనుకున్నావు ఈ సినిమాలో అంటే మొత్తం నా మొహమే ఉంది అంటే నాకేంటి సో ప్యారిస్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మంచి ఇప్పుడు ఏంటండి ఎవరికైనా ఏ యాక్టర్కైనా సార్ మీ కాల్ రెండు దగ్గర పెట్టరు. లే చి, చి, చి. అంటే మీరు ఏదో చెప్తున్నారు కదా, నేను ఆడవాళ్ళు చాలా అట్లాంటివి పేషెన్స్ తో No, లేదు నేను చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను నేను. అంతే అంతే కథం. చెప్పండి వింటున్నా. మామ నీ చొల్లే ఇప్పుడు మనం స్క్రిప్ట్ అనుకున్నాం, ఏమనుకున్నాము పెద్ద ప్రొడ్యూసర్ కావాలనుకున్నాం, వి గాట్ పెద్ద ప్రొడ్యూసర్. ప్యారిస్కి వెళ్ళడానికి బడ్జెట్ కావాలనుకున్నాం, ప్యారిస్కి బడ్జెట్ వచ్చింది. తర్వాత అశ్విన్ మీరు అంత సీరియస్ గా వినకండి, ఆయన ఇందాక నుంచి లాగ్ చేస్తున్నారు. సరే ఈయన ఎలా ఇబ్బంది పెట్టాడు చెప్పండి ఆన్ ద సెట్స్ చెప్పండి. ఆయన ఇలానే ఉంటారా బేసిక్ గా? యాక్చువల్గా చాలా ఇబ్బంది మేడం. ఓహో మీకు వచ్చేసిందా అది? అలా అది చాలా ఇబ్బంది మేడం. నేను చాలా కష్టపడి చెట్టలు ఎక్కి అక్కడి నుంచి చూసి అలాని కెమెరా పెట్టి లైట్ ఆన్ చేసి థర్మాకోల్ హోల్డ్ చేసి అంటే డైరెక్షన్ కాకుండా ఇవన్నీ చేశారా మీరు? అంటే చిన్న సినిమా కాదు మ్యామ్, క్రూ ఏం అసలు నేను కొద్ది రోజులైతే అస్సలు అంటే ఏంటి ప్రీవియస్ గా you are the only serious person among all of us. I think you should actually talk to Akshay and tell her the actual truth. నాకు అదే అనిపిస్తుంది తెలుసా ఇందాక Yeah. ask me anything in that Instagram will be there now. ఇంకేముంటుంది చెప్పండి నబా. నా మైండ్ లో ఒక క్వశ్చన్ అన్న ఉంటుంది, మొత్తం అరెస్ట్ చేసేసారు ఆయన. నాకే ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు అని అనిపిస్తుంది. సరే ఓకే, నేను ఇటు తిరుగుతా, మీరు అడగండి ఇప్పుడు సీరియస్. ఎందుకు లేచి వెళ్ళిపోండి అయిపోతుంది ఇంకా. The worst interview possibly I have ever been like. అవసరం లేదు. షార్ట్ వచ్చేసింది, రండి వెనక్కి రండి. లేదు I'm just like basically like. ప్రియదర్శి మీ కో స్టార్ అన్నప్పుడు మీరు ఏమనుకున్నారంటే, నార్మల్గా ఇప్పటి వరకు కూడా మీరు పెద్ద స్టార్స్తో చేశారు. సో కొంచెం గ్యాప్ వచ్చింది, గ్యాప్ తర్వాత ఒక హిలేరియస్ ఫుల్ టైం కామెడీ ఎంటర్టైనర్తో మా ముందుకు వస్తున్నారు. నేను మాట్లాడతా. See, basically, when I was making movies and when gap pura ochindi for unfortunate situations, I met with an accident. తర్వాత స్టార్ అనేది ఏవనేది మారింది. ఇప్పుడు ఆడియన్స్ మీరు 2 years నుంచి చూస్తున్నారంటే సినిమానే స్టార్. స్టోరీ యాక్టర్స్ నుంచి జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ సినిమాలో ఉన్నా నేను ఆ సినిమాలో ఏమి చెయ్యలేదు అనుకోండి, నువ్వేం చేసావు సినిమాలో అని అడుగుతున్నారు, కామెంట్స్లో డైరెక్ట్గా పెడుతున్నారు. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు వెన్ ఐ వాంటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్, నా కోస్టార్ అనే వాళ్ళు ఎంత చేస్తారు, వాళ్ళెంత ఎనర్జీ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాము, వర్కింగ్ ఎనర్జీ ఎంత ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ డోంట్ థింక్ వెన్ దే టోల్డ్ దర్శి ఈస్ డూయింగ్ దిస్ క్యారెక్టర్, ఐ వాజ్ లైక్ వావ్, దట్ ఈస్ గోన్ బి అమేజింగ్. బికాస్ నేను కొత్తగా చెప్పడానికి అక్కర్లేదు, అందరికి తెలుసు హౌ గుడ్ యాజ్ అన్ యాక్టర్ హీ ఈస్. అండ్ ఈస్ కామెడీ టైమింగ్, బికాస్ మన ఇద్దరు కామెడీ టైమింగ్ was so important in this film. Director knows and everybody knows, he also knows, like now you know his comic timing. We are seeing it in the interview also. So it was absolutely like very important for this film that how we are going to work together was important on the matter. So I was absolutely excited to come and work with him. Yeah. ఓకే. అంటే ఈ స్టోరీ అనుకున్నప్పుడు మీరు అన్న 3 years నుంచి సిట్టింగ్స్ కానీ సెట్స్ పైకి రావడం కానీ షూట్ కానీ, సో దర్శిని దృష్టిలో పెట్టుకుని ఈ స్టోరీ రాసారా లేకపోతే ముందు ఎవరైనా హీరో అనుకున్నారు? ఏంటంటే ఫార్ మీ ఇట్ ఈస్ సినిమా, ఇట్ ఈస్ నాట్ లాంగ్వేజ్. ఐ డోంట్ హ్యావ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఇన్ మై హెడ్. ఐ థింక్ వెన్ వీ స్పీక్ తెలుగు ఇన్ అ ఫిల్మ్, ఇట్ బికమ్స్ అ తెలుగు ఫిల్మ్. వెన్ వీ స్పీక్ తమిళ్, ఇట్ బికమ్స్ అ తమిళ్ ఫిల్మ్. So because we are enjoying Premulu, Manjumal Boys, we are still and RRR is being, and RRR, Kalki, everything is being, it is enjoyed in North also and in the world, China, Japan, everywhere. So I think we have crossed all borders now and it's become art, and if cinema works, it works. With Darshi, I met him in a different film set, and one of his co-actor told him that the story is nice when he was supposed to play. So he and then
दाने पे लिखा है. And then we were working on a different project. I was being a creative head kind of in a different project. So he read the story and said, Macha, story is very nice. This will definitely work. It will definitely happen soon also, he told. This was way back in 2019. From there, COVID came, paths changed, film didn't happen. Then one day, I called him, I was talking to him, and then he came to Chennai. So he said, can we do this film? So I was like, yeah, because I've already worked with him, I've seen him on set and everything. I said, yeah, let's do it. But today, if Darling is really happened, it is only because of him. Because more than me, he held on to Darling for the last 3 years. He's knocked n number of doors. He's opened n number of doors for me. So that much persistence he had for this film to happen. అంటే ఏదో క్యారెక్టర్ వచ్చింది సెట్స్కి వచ్చామా షూట్ చేసుకున్నామా వెళ్ళిపోయామా అనేది కాకుండా సో చాలా హెల్ప్ చేశారని అంటారు మీరు ప్రియదర్శి. హెల్ప్ కాదు, ఇది కంటెంట్ మీద నమ్మకం ఉంటే వీ కెన్ డూ దిస్. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ చేంజ్, దిస్ ఇస్ వాట్ ఇవాల్వ్స్ అ పర్సన్ యాజ్ అన్ యాక్టర్, లైక్ ఫర్ హిమ్ టు గ్రో ఫర్దర్. సో ఐ థింక్ ఇట్స్ హిస్ ఫెయిత్ అండ్ హిస్ ట్రస్ట్ that got transferred to Niranjan sir also, for him also to say yes. So to come and to meet Niranjan sir, for both of us it's taken 3 years, and by then we had gone all over. I cannot just say thank you and say thank you bro for for making Darling happen. I asked him to write an agreement that he will do the next film with me also. So he was like, oh poor Arey. That will be the best thank you, Ashwin. ఓకే, సో ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు సినిమా. Correct. సో అలా అనుకున్నప్పుడు అంటే ఏమైనా కొంచెం ఫియర్ అనిపించింది అంటే ఇప్పటివరకు మీరు తమిళ్లో చాలా సినిమాలకి వర్క్ చేశారు, అట్లీ గారితో కూడా చేశారు. సో స్ట్రైట్ తెలుగు సినిమా అనగానే మీకు ఏమనిపించింది? Telugu cinema has been my longest one side love andi. ఓ From the time I wanted to do a film, I seen a lot of Telugu films, and I liked the energy and everything. I've come here to watch films in theaters. So the audience, the energy, the celebrations is all something I really loved, and I thought one day something like this should happen for the film which I've written and I've made also. So for that, it's been a long one-side love. I've been continuously, trying for it, and I've been very conscious. In this time, I have evolved. I've done small projects here, worked in however possible, met a lot of people, spent time here to understand the culture, understand the language. I think now maybe by next film I'll start talking also. I don't know. That much love. He's already gotten it. One-sided love is already converting to two-side. రెండు సైడ్ అయిపోతుంది ఇప్పుడు. సో కంటిన్యూస్ గా సినిమాలు తీస్తా అంటారు అయితే తెలుగులో? Definitely. ఓకే, సో మీకు ఒక ఐడియా వచ్చేసింది 3 years లో. I can't call it idea. See, it is understanding. So, and I'm meeting a lot of beautiful people here. Vivek Sagar showed me a different Hyderabad altogether, and his music, now so basically it's been 8 months from home, and till today not one day I have felt homesick. So thanks to all of them for making me feel like family. So yeah. సో స్మార్ట్లో మీరు ప్లే చేసిన క్యారెక్టర్ కానీ అంటే యూట్యూబ్లో చూసినప్పుడు ఈవెన్ సినిమా చూసినప్పుడు కూడా ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. ఆ క్యారెక్టర్ అందరికి అట్లా గుర్తుండిపోయింది, ఒక మాస్ అమ్మాయి అట్లా మాట్లాడితే ఎలా ఉంటుందో అని చెప్పి. మరి ఈ సినిమా తర్వాత ఆ క్యారెక్టర్ని మరిపించంటే 10 రెట్లు ఎక్కువ అని మీరు చెప్పారు. సో ఇవి గుర్తుండిపోతుందంటారా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత? అంటే ఇదా ఈ క్యారెక్టర్? అఫ్ కోర్స్ అండి, అంటే డౌటే లేదన్నమాట దాని, బికాజ్ అది కంప్లీట్లీ తెలంగాణ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియో ఆల్ టుగెదర్. అక్కడ డిఫరెంట్ ఎనర్జీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్ అది ఉంది. ఇది వేరు, ఇది చాలా వేరు. ఇది నేను ఎప్పుడు చేయట్లేదు ఇలాగా. ఇది నేను ఇప్పటి వరకు చేసింది, ఇప్పుడు చేసింది డార్లింగ్లో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. I hope they don't forget those, but this will be remembered. This is Nabanatis 2.0. Yeah, 2.0. సో ఇది 5.0 6.0? చెప్పండి. అంటే నేను మిమ్మల్ని ఏమి అడగకూడదు అనుకుంటున్నాను, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే డార్లింగ్ సినిమా గురించి చెప్పొచ్చు. డార్లింగ్ సినిమా గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. కొన్ని చెప్పండి, చాలా వద్దు, మనకు అంత టైం లేదు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. అదంతా వద్దు, పక్కన పెట్టండి. కానీ 3 years ఆయనతో మీరు ట్రావెల్ చేశారండి. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద 3 years అండి. దట్ ఒక వ్యక్తి నిజంగానే కథ
అంటే తమిళ్లో ఆయన ఒక అన్బ్రీవ్ అని ఒక ఫిలిం చేశారు, అది చాలా పెద్ద హిట్ అది కూడా అక్కడ. హీ హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఎనీ బిగ్గర్ స్టార్. ఓకే, హీ హ్యాడ్ దాట్, బట్ స్టిల్ హీ కేమ్ టు లాంగ్వేజ్, ఆయనకు తెలియని భాష ఉన్న ప్రదేశానికి వచ్చి తెలియని టెక్నీషియన్స్ తోటి, తెలియని ప్రొడ్యూసర్స్ తోటి, తెలియని భాష, తిండి, ప్లేస్ ఇవన్నీ మర్చిపోయి అంత ఇబ్బంది అయితే మాట్లాడలేదు. మీరు మీరు కంటిన్యూ చేయండి, మీరు మర్చిపోతున్నారు మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నారు. లేదండి, నేనేమో ఇక్కడ కూర్చోవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా మీకు? లేదు, అంటే చాలా మీరు ఇబ్బంది పడుతున్నారేమో, నేను ఇబ్బంది పడుతున్నాను బేసికలీ. అంటారా? అయితే ఓకే. సో బేసికలీ ఇట్లాంటి ఒక మనిషి వెయిట్ చేస్తే నా కోసం. దేవుడా. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. పైగా మా ప్రొడ్యూసర్స్ కూడా వెరీ హ్యాపీ, వాళ్ళకు కూడా అక్షయ పాత్ర అంత సినిమాలు అయితే ఇలా ఉండర్లేండి, ఇంత లాగ్లు అయితే ఉండవు, ఎంటర్టైన్మెంట్ మనకి పక్కా అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని అది ఒక క్వశ్చన్, ఎందుకంటే మీరు తమిళ డైరెక్టర్, తెలుగు స్ట్రైట్ సినిమా చేస్తున్నారు. అది ఇక్కడ డైలాగ్ రైటర్స్ కానీ, ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ఈ తెలుగు ఫిల్మ్ టెక్నికల్ క్రూ కానీ, వాళ్ళతో ఏమైనా అంటే ఎలా అనిపించింది ఆ జర్నీ? It was very beautiful, Andy, because the writer is Hemant. He's like my tamdu. He's been my AD before. So he was traveling. He's also journeyed with me for a very long time. So for even the direction team, I had a 70-30 team. 70% was from here, 30% was my ADs from Chennai. So it's been a great journey. I'm working with a whole new crew. Everybody is new for me. Not one technician I worked before in the past. So the longest known person in the set is Darshi for me. So it's been beautiful. And మీరు ఏది చెప్పర్లేండి, మీరు నేను చెప్తున్నానండి చాలా ఇప్పుడు ఓకే ఫాస్ట్ యాక్చువల్లీ చాలా గ్రేట్ఫుల్గా ఉందండి. 3 ఏళ్ళు చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నేను. అట్లాగే ఇక్కడ తెలియని భాషలో తెలియని ప్రాంతానికి వచ్చాను, ఇలాంటి సినిమా చేయడం వల్ల నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా చాలా బాగా పెద్ద వస్తాడు, పైకి వస్తాడు, ఇంకా ఈ మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు విసిగిపోయారని నాకు అర్థమైంది. I did my job, yeah. She's roasting me from then. అసలు మీరు అసలు ఒక దగ్గర సరిగ్గా కూర్చోలేకపోతున్నారు ఇందాకటి నుంచి. కాదండి, నేను మంచిగా కూర్చుంటేమో మీరు చాలా ఇన్నోసెంట్ అది ఇది అంటున్నారు. సరే ఇట్లా సైడ్ కూర్చుంటేనేమో బాగా వీడికి బల్పు అది అన్ని ఎల్లామే సొల్றாரு బ్రో. నా என்ன பண்ணு சொல்ல. నా నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు, అన్ని ఆయనే మాట్లాడుతున్నారు. అంటే మీరు లాగ్ నభా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. అంటే వెబ్ సిరీస్ ఏమైనా చేస్తున్నారా అంటే దాని గురించి. ఇక్కడ ఈయన చూడండి, వెబ్ సిరీస్ అంటారు, సినిమాలు అంటారు, హీరో అంటారు, ఏది వదలరు, అన్ని చేసేస్తారు. నేను అదే డైరెక్ట్ అశ్విన్ చేస్తారు కదా, విక్కీ కౌశల్ తో కాదండి. విక్కీ కౌశల్ అండ్ నభా నటేష్. తోబా తోబానా? తోబా తోబా. అప్పుడు మేము మామా అని ఇంకోటి స్వయంభూ అని నిఖిల్తో ఒకటి స్టార్ట్ అయింది. దట్ ఈస్ పీరియాడిక్ ఫిల్మ్. అక్కడ క్లాసికల్ డాన్సర్ ప్లే చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో వెరీ న్యూ ఫర్ మీ. దట్ మూవీలో కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్రోగ్రెషన్ ఉంది. వెబ్ ఇంకా ఆలోచించట్లేదండి, బికాస్ అంత ఎగ్జైటింగ్గా లేదు నాకు, బికాస్ ఐ లైక్డ్ మేకింగ్ మూవీస్ ఫర్ ద థియేటర్స్. నన్ను ఆడియన్స్ వచ్చి థియేటర్లో చూసి నాకు ఆనందం వస్తుంది. సో యా, మేబీ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటింగ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఐల్ ప్రాబబ్లీ డూ. ఓకే, సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఇన్ తెలుగు? it is always Trivikram sir. Oh, because of Dialogues, the way he's treated films, I like everything. అంటే దర్శి గారు అడగమన్నారు మీ ఫేవరెట్ హీరో ఎవరు అని. తెలుసు సార్, తెలుసు. అంటే నాకు తెలియదు కదా. పవన్ కళ్యాణ్ సార్ is my favorite in Telugu. అంతేనా? అండ్ ఫైనల్లీ దర్శి నాకేం చెప్పొద్దండి మీరు, ప్లీజ్ ఆడియన్స్కి చెప్పరా మీ మూవీ గురించి ఏం చెప్తారు? అక్షయ్ గారు చెప్పమన్నారని చెప్పట్లేదు, కానీ నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను, మా అందరి మనసులో ఉన్న మాట చెప్తున్నాను. తనకి ఇష్టం లేకపోయినా ఈ మాట చెప్తాను. దట్ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు చారి గారు? తనకంటే కెమెరామెన్ అండి నేను. సో బేసికలీ జూలై 19న మేమందరం క్రియేట్ చేసిన అందరం కలిసి చేసిన ఈ సినిమా డార్లింగ్ వై దిస్ కొలవరి మీ ముందుకు రాబోతుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి. నేను అడగాలి వై దిస్ కొలవరి అని డైలాగ్ నాకు యాప్ట్ అవుతుంది ఇంటర్వ్యూ మొత్తానికి. సో మీరు కంటిన్యూ. ఇట్లానే ఉంటుంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. అక్షయ్ గారు ఇబ్బంది పెట్టినా కూడా నేను అదే మాట చెప్పదలుచుకున్నాను. సో దగ్గరలో ఉన్న థియేటర్స్కి జూలై 19న మీ డార్లింగ్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ కుటుంబ సభ్యులతోటి ఎవరైనా సరే దయచేసి
మా సినిమా చూడండి. మా సినిమా నిజంగా మాకు నచ్చింది, మా అందరికి నచ్చింది, అండ్ మీకు కూడా నచ్చుతుందని, అక్షయ్ గారికి కూడా నచ్చుతుందని నేను నమ్ముతున్నా. With this interview, more than darling, Akshay name will be అది becoming more happy. అసలు నాకు అక్షయ్ ఎవరో తెలీదు, ఆ అమ్మాయి అసలు ఎట్లుంటుందో కూడా నాకు తెలీదు, ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. సరే, ఒక పెద్ద బ్యానర్లో అయితే డార్లింగ్ అంటూ మా ముందుకు వస్తున్నారు నభా, అండ్ ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్తారు? హాయ్ డార్లింగ్స్, జూలై 19th మనం మన సినిమాతో మీ నియరెస్ట్ థియేటర్స్కి రాబోతున్నాము. ప్లీజ్ మీ అన్ని డార్లింగ్స్తో వచ్చి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నాని, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి మన సినిమా చూడండి. 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. డార్లింగ్ జూలై 19 మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వచ్చింది. దయచేసి చూడండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంచి సినిమా, కామెడీ సినిమా, చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అక్షయ. థ్యాంక్ యూ. ఎన్వేస్ అదనమాట మ్యాటర్. సో మనం ఏదో అనుకుని వచ్చాం, ఇంక ఇక్కడ ఏదో జరిగింది. ఎన్వేస్ జూలై 19th డార్లింగ్స్ వై దిస్ కొలవరీ అంటూ ప్రియదర్శి అండ్ నభా మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ ఈ సినిమా నా పేరు ప్రియదర్శి అండి, దర్శి కాదు. అయ్యో కరెక్షన్ అంటారు. Yeah. సో ఇలాగే ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు అనమాట, అవన్నీ మీరు పట్టించుకోండి నిజం కదా. సో ఇది ఇంత ఫన్గా నడిచింది ఇంటర్వ్యూ అయితే. నెక్స్ట్ మరొక సెలబ్రిటీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దానికి కీప్ వాచింగ్ ఎన్టీవీ.